హలో అండి, నేను మీ జోయసన్నాన్ని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ అనేది నా స్టైల్లో ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి. ఓకే అండి, మనం ఫిష్ కర్రీకి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదిగోని మనం మసాలా ప్రిపేర్ చేయడానికి కొన్ని ఆనియన్స్, కొన్ని చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా పెప్పర్ అండి. ఇవి మొత్తాన్ని మనము కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మనం చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇంకొంచెము జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలండి. ఇవి హాఫ్ స్పూన్ తీసుకోవాలి. తీసుకొని వీటిని మొత్తాన్ని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకునేసి దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మనము ఇది ఫిష్ కర్రీకి అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ పౌడర్ అనేది. ఓకే అండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాం మనము. ఓకే అండి, మనం ఫిష్ కర్రీ చేయడానికి బౌల్ అనేది పెట్టుకుందాము. ఓకే అండి, ఈ ప్యాన్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఓకే అండి, ప్యాన్ అనేది హీట్ అయింది. మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఫిష్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓకే అండి, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం పోపు దినుసులు అనేది వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఈ మూడు అనేది వేసేసుకోవాలండి. ఓకే అండి, మన ఆవాలు బాగా పుట్టుకట్లు ఆడుతున్నప్పుడు ఒక 4 ఆనియన్స్ వేసుకోవాలండి మనము. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కరివేపాకు అనేది వేసేసుకోవాలి మనము. తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఓకే అండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే మనము ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఓకే అండి, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక 3 టొమాటోస్ వరకు తీసుకున్నాను, మీడియం సైజ్ టొమాటోస్. అవి కూడా యాడ్ చేసేసుకొనేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఈ టమాటోస్ మొత్తం బాగా గుజ్జులాగా అయిపోవాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా టమాటోస్ అన్నవి. ఒక 3 స్పూన్స్ వరకు మిర్చి పౌడరు, సాల్ట్, ఇవి రెండు వేసేసుకొనేసి ఈ రెండు వేసుకొని ఒక 1 మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 కప్ వరకు చింతపండు రసం అనేది తీసేసుకొని వేసుకోవాలి మనము. ఓకే అండి, మన పులుసు అనేది బాగా మరగాలండి. ఈ పులుసులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఓకే అండి, పులుసు ఈ విధంగా మరుగుతుండగా మనం ఫిషెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈరోజు మొయ్య ఫిష్ అనేది తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన ఫిష్ తీసుకోవచ్చు. ఈ ఫిష్ అనేది మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఫిషెస్ అనేది ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఓకే అండి, పులుసు ఈ విధంగా మరిగేటప్పుడే మనము కొద్దిగా ధనియాల పౌడరు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న
మసాలా పౌడర్ అండి. ఈ రెండు వేసేసుకోవాలి. వేసేసుకునేసి చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లాత్ తీసేసుకునేసి మనము ఇట్లా తిప్పాలి. దీన్ని ఇంకొక 5 minutes పెట్టి తీసేద్దామండి. ఓకే అండి, మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా ఉంది. మనము కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఓకే అండి, మనం సర్వింగ్ బౌల్ కన్నా తీసేసుకుందాము. ఈ ఫిష్ కర్రీ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అది తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాను.